హలో గైస్, వెల్కమ్ టు TeluguTech 2.0 లివ్ లైక్ ఏ టెక్నాలజీ. ఏదైతే ఫ్లిప్కార్ట్లో సేల్ నడుస్తుందో ఫ్లాగ్షిప్కి సంబంధించినటువంటి ఫెస్ట్ ఏదైతే నడుస్తుందో 12 to 15th ఏప్రిల్. సో యువర్ డ్రీమ్ ఫ్లాష్ రీసెంట్గా నేను వీడియో చేయడం జరిగిందనమాట. సో నేను కూడా మొబైల్ బుక్ చేయడం జరిగింది. ఇందులో ఏదైతే ఎల్జీకి సంబంధించి వింగ్ మొబైల్ ఏదైతే ఉందో మనకు ఇంతకుముందు అరౌండ్ 60,000 రూపీస్ ఉండేది ప్రైస్. ఇప్పుడు 29,999 రూపాయలకి మాత్రమే తీసుకొని రావడం జరుగుతుంది. సో దాని సేల్ అనేది వాళ్ళ 12 PM ఉందన్నమాట. ఎవరన్నా కావాలనుకుంటే పార్టిసిపేట్ చేసి తీసుకోవచ్చు. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఎస్టర్డే డెబిట్ ఫర్ ఎస్టర్డే ఏదైతే 13th 12 AM ఉండడం జరిగిందనమాట. సో అందులో నేను పార్టిసిపేట్ చేసి తీసుకోవడం జరిగింది. సో ఎల్జీ వింగ్కి సంబంధించినటువంటి సేల్ అనేది వాళ్ళ 12 PM నడుస్తుంది. సో ఎవరన్నా కావాలనుకుంటే మాత్రం పార్టిసిపేట్ చేయొచ్చు. కొంతమంది కామెంట్ రూపంలో కూడా అడిగాడు నెక్స్ట్ సేల్ ఏంటని, ఎప్పుడు అని చెప్పేసి. సో ఈరోజు 12 గంటలకి 12 PM అయితే సేల్ ఉండడం జరిగిందనమాట ఈ మొబైల్కి సంబంధించి. సో గైస్ పార్టిసిపేట్ చేయండి. సో ఇంకా వేరే మొబైల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 10T ఉంది చూసారా. సో మనకు ఎగ్జినోస్ ప్రాసెసర్ తోటి వచ్చేటువంటి F62 మొబైల్ కూడా సామ్సంగ్ అది తక్కువ ధరలో వస్తుంది 22,000కి. ఇక X60 సిరీస్ కూడా చూసుకుంటే తక్కువలో వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే MI 10T మొబైల్ కూడా తక్కువలోకి రావడం జరుగుతుంది. ఒకసారి కావాలంటే లుక్ చేయొచ్చు. ఇందులో 64 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి కెమెరా ఉండడం జరుగుతుంది అనమాట. సో మనకు అందులో కూడా అంతే. సో దాని ఫీచర్స్ అన్ని వేరే వేరే వీడియోస్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకైతే సేల్లో ఉండడం జరిగింది ఎల్జీ వింగ్ మొబైల్. సో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం పార్టిసిపేట్ చేసి తీసేసుకోవచ్చు. సో నేనైతే లాస్ట్ టైం వాడినప్పుడు ఆల్రెడీ వీడియో క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్స్టెన్షన్ వాడాను కానీ సో ఎక్స్టెన్షన్ ఎందుకో అడ్రస్ దగ్గర స్ట్రక్ అయిపోయింది. సో నార్మల్గా నా మొబైల్లో పర్టికులర్ టైం ఏదైతే 12 AM ఉందో అప్పటి నుంచి ట్రై చేస్తే కొంచెం స్ట్రగుల్స్ వచ్చాయి కార్ట్లో యాడ్ అవ్వడానికి. యాడ్ అయిన తర్వాత పేమెంట్ దగ్గర రిఫ్రెష్ చేయమని రీట్రై చేయమని అలా. బట్ ఎట్ ఏ టైం 12:02కు అరౌండ్ 1 minute తర్వాత ఇదే ఎప్పుడైతే సేల్ స్టార్ట్ అయిందో సో 1.5 minute స్ట్రగుల్ చేస్తే 1.5 minute పేమెంట్ అయిపోయిందనమాట. సో పేమెంట్ అయిపోగానే మనకి కార్ట్లోకి యాడ్ అవ్వడం జరిగింది. సో ఇంకో అప్డేట్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఇంతకుముందు మన స్టేటస్ చూసుకున్నట్లయితే 22వ తారీఖు నాడు మీకు షిప్పింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ 24వ తారీఖు వరకు ప్రోడక్ట్ పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ నాకు ఆల్రెడీ షిప్పింగ్ అనేది స్టార్ట్ అయింది. సో 15th ఈరోజు 12 AM షిప్పింగ్ స్టార్ట్ అయింది అండ్ షిప్పింగ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీన్స్ 17 వరకు వచ్చేయచ్చు ప్రోడక్ట్. కాకపోతే ఇంకా అప్డేట్ అనేది అక్కడ 24 అని ఇస్తున్నారు. సో ప్రోడక్ట్ అయితే తొందరగా వస్తుంది. సో లాస్ట్ టైం ఏదైతే జిఐటెక్స్ తీసుకున్నంత లేట్ ఏం తీసుకోదు, కాకపోతే చూపించడం లేటుగా చూపిస్తుంది, జస్ట్ 10 days అని చెప్పేసి. బట్ తొందరగానే వస్తుంది, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి నా ప్రోడక్ట్ నీకు తక్కువ డేట్లో ఏదైతే మనకు 22nd డిస్పాచ్ చేస్తా అన్నారు కానీ ఆల్రెడీ 15కే డిస్పాచ్ అయిపోయింది. సో చాలా తొందరగా వచ్చేస్తుంది ప్రోడక్ట్ అయితే ఈ మొబైల్. సో ఈరోజైతే 12 PM సేల్ అయితే ఉంది. ఎవరన్నా కావాలంటే పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు TeluguTech 2.0.